ఈరోజు బహుశా నీ జీవితంలో ఒక అభివృద్ధి కొరకు వర్ధిల్లే అనుభవాల కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. యోసేపును దేవుడు వర్ధిల్లింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపును అందరూ ప్రక్కన పెట్టేశారు. అందరూ అతను ద్వేషించారు. అతనుకున్న దర్శనాలను హేళన చేశారు. అతనుకున్న స్వప్నములను హేళన చేశారు. కానీ దేవుడు యోసేపు ఎక్కడుంటే అక్కడ యోసేపును దీవించారు. యోసేపును అనేక మంది దీవెనకరంగా దేవుడు చేశాడు. ఎక్కడుంటే అక్కడ యోసేపు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లాడు. ఆస దేవుని మీద ఆనుకున్నంతకాలం వర్ధిల్లాడని బైబిల్లో రాయబడింది. ఇలా ఎంతోమంది దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగే కృపను వారు పొందుకున్నారు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి భక్తుడైన యోహాన్ అంటాడు, మీరు ఆత్మలో వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారని. గాయకుత్రం రాస్తూ ఏమన్నా తెలుసా? ప్రియుడను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీకోసం నేనేం చేస్తున్నానో ప్రార్థిస్తున్నానని. మనం సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ఆయన నామ మహిమార్థమై ఆయనకు ఘనత తెచ్చులాగున మనం వర్ధిల్లాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని,